me, sir. We are about to land in Hyderabad. సార్ మౌల్డింగ్ యూనిట్ నుంచి రేపు మెట్రో పిల్లర్స్ మౌల్డింగ్స్ బెంగళూరు వెళ్తున్నాయి సార్. సో యూ నీడ్ టు చెక్ దెమ్ అండ్ గివ్ దెమ్ అన్ అప్రూవల్ సార్. లెట్స్ గో. సార్ అడ్మిన్ స్టాఫ్ మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చారు. మార్నింగ్ సార్. ఏంటి? శ్రీరామనవమికి మా కాలనీలో పందిరి వేసుకున్నాం సార్. రేపు ఆఖరి తేదీ నవమి. మేము రాముల వారి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులు వచ్చి ఆ వేడుకను చూస్తే మేమెంతో ఆనందిస్తాం సార్. సారీ ప్రసాద్, రేపు ఈవినింగ్ మా ఫ్యామిలీ పార్టీ ఉంది. యు గో అహెడ్. ఓకే సార్ మీరు వస్తారని చాలా హోప్స్ పెట్టుకున్నాను సార్. కానీ నేను రావట్లేదు. ఏంటి ఇంకా పడుకోలేదా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చిన్న పని మీద వెళ్ళి వస్తున్నా. చెప్పకూడనంత పనే? చెప్పుకోతగ్గ పనే. మన ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ కాలనీలో శ్రీరామనవమి పందిరేశారు. ఆ ఉత్సవానికి వెళ్ళి వస్తున్నా. అవునా? నన్ను కూడా పిలవాల్సింది కదరా, నేను వచ్చేవాడిని. ఇంతకీ ఏం చేశారు అక్కడ? వడపప్పు పానకం పెట్టారు బాబాయ్. తిని రాములవారి గురించి పాట పాడుకున్నాం. ఏంటర్ష, మామయ్య ఈరోజు పార్టీ ఇస్తున్నానని తెలుసు కదా, ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నాం, రాకపోతే ఎలా? ఈ పార్టీస్ నా వల్ల కాదు కార్తీక్, నీకు తెలుసు కదా. హర్ష, నువ్వు ప్రతి పార్టీ మిస్ అవుతున్నావు. యు మిస్సింగ్ ఆల్ ద ఫన్. యా ఐ నో. పెద్దవాళ్ళందరూ వచ్చారు పార్టీకి. నువ్వు అక్కడ లేకపోవడంతో అన్నయ్యకి మొహం కొట్టేసినట్టు ఆయన తెలుసా? కానీ నేను అక్కడికి వెళ్ళటం వల్ల మనందరం ఆఫీస్ వాళ్ళకి మొహం చూపించుకోవచ్చు. అత్తే ఇనఫ్ హర్ష. వాట్స్ రాంగ్ విత్ యూ? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి. మన ఆఫీస్ వాళ్ళు అభిమానంతో ఉత్సవానికి రమ్మంటే ఏ ఒకేషన్ లేకుండా పార్టీ అరేంజ్ చేసి వెళ్ళని రానికుండా చేశారు. కనీసం నేనన్నా వెళ్ళాను. చాలా ఆనందపడ్డారండి. ఐ వాంట్ టు టాక్ టు యూ. కొంచెం టైం ఇస్తావా? బాగా లేట్ అయిందండి, పొద్దున్న మాట్లాడుకుందాం. గుడ్ నైట్ అమ్మా. నిన్నే ఒక లోడ్ నల్లమట్టించానండి. కొత్త మొక్కలు నాటే. ఇప్పుడు మాట్లాడొచ్చా? చాలా రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నా ఆలోచనలకు అందట్లేదు. కొడుకు ఏంటి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. వాట్ ఎ పిటీ. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టమేమో అనుకున్నాను. కాలేజీకి వేరే ఊరు వెళ్ళావు, బెస్ట్ కాలేజ్ అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు, ప్రపంచం చూడడానికి అనుకున్నాను. ఆ తర్వాత బిజినెస్ కాదని ఉద్యోగంలో చేరావు. పని నేర్చుకోవడానికి ఏమనుకున్నాను. ఫైనలీ యూ కేమ్ హోమ్. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. ఇంట్లో వాళ్ళతో అంటీ అంటున్నట్టుగా దూరంగా ఉంటున్నావు. నాకే కాదు, ఇంట్లో ఎవరికి నువ్వు అర్థం కావట్లేదు. వై? ప్రతి మనిషిలో అర్థం కాని ఒకటి ఉంటుందండి, మీలో కూడా. ఇప్పుడు దాకా మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ సాటి మనుషులతో కానీ ఆప్యాయంగా మాట్లాడటం, ప్రేమగా ఉండటం నేను చూడలేదు. వాయ్? నేను నీతో ఆగి చేయడానికి రాలేదు. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఆఫీస్కి వచ్చి బిజినెస్ ఎప్పుడు టేక్ ఓవర్ చేస్తున్నావు? అలాంటి ఉద్దేశం నాకు లేదండి. వాట్? మీ బిజినెస్ని తీసుకునే ఉద్దేశం నాకు లేదండి. వేల కోట్లు రా, ఈ మొత్తానికి నువ్వు ఒక్కడే వారసుడివి. ఇలాంటి మాట్లాడటానికి కొంచెం సిల్లీగా ఉంటుందండి. I thought you were something different. But you're mad. ఇప్పుడు నువ్వు కాదంటే ఇదంతా ఎవరి కోసం? అది నన్ను అడిగితే ఎలా? మీ నాన్నగారు ఏం చేసేవారండి? వ్యవసాయం. మరి ఆయన తర్వాత అదే మీరు ఎందుకు చేయలే? ఆయన కాదని మీరు కష్టపడి ఇంతవాళ్ళు అయ్యారు. ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దట్. నన్ను కూడా నాకు తోచిన చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకేం అనుకోలేదండి. లెట్స్ సీ. ఇంకో అరలోడు ఎర్రమట్టి చెప్పారయ్యా. అలాగే అయ్యా.
రవి ఏంటి మార్నింగ్ నుంచి ఒక షాట్ కూడా పర్ఫెక్ట్ కాలేదు? వాట్స్ రాంగ్? మై సన్. వాట్స్ రాంగ్ విత్ హిమ్? హీ స్మార్ట్. యు గాట్ ద బెస్ట్. నేను అదే అనుకున్నాను. ఎప్పుడెప్పుడు ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తాడని చూశాను. ఫైనలీ సెడ్ నో. వాట్? వాడికి బిజినెస్ లో కోట్లు వద్దంట. వాడికి తోచింది వాడు చేసుకుంటాడంట. ఈ ఏజ్ లో వాళ్ళు అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతారు. మనమే డైవర్ట్ చేయాలి. వై డోంట్ యు గెట్ హిమ్ మ్యారీడ్? వాడు నాకు మా ఫ్యామిలీకి అర్థం కాదు. అమ్మాయికి ఏం అర్థం అవుతాడు? టీ. థ్యాంక్ యూ. ఈ జీవితం యొక్క అందం ఏంటో తెలుసా మీకు? ఇది చాలా అందమైంది. ఈ అందమైన జీవితం ఎలా జీవించాలో తెలుసా? ఎలా? అందంగా జీవించాలి. హర్ష, రేపు ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ గురించి కొలాబరేషన్ మీటింగ్ ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నువ్వు ఒకటివి. ఎప్పుడన్నా వచ్చి కనిపిస్తే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆగలవా? వేరే పనులు ఏమైనా ఉన్నాయా? అబ్బా మీరు మరీను అంత ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఒక్కసారి రాడా ఏంటి? రేపు అందరికంటే వాడే ముందుంటాడు. హలో సార్, వెల్కమ్. ఈ ఆఫీస్లో అన్మ్యారీడ్ గర్ల్స్ ఎంతమందో ఆ లిస్ట్ నాకు ఇవ్వాలమ్మా. అంతే, దట్స్ ఆల్. హర్ష, హర్ష, నీ వల్ల ఆఫీస్లో జాబ్ వచ్చింది. కాసేపు ఇలాగే పక్క నుంచున్నావు అనుకో, ఏదో అమ్మాయి పడిపోయి ఆమెతో పెళ్ళి అయిపోయి లైఫ్ సెటిల్ అవుతారు అనమాట. అంటే ఇప్పుడు అందరిటే చూస్తున్నారు, ఓ ఫ్రెండ్ లాగా నా భుజం మీద చేసావనుకో, ఈ అమ్మాయి పడిపోతుంది. ఓకే ఓకే, నా ఫ్రెండే. మంచి సంబంధం రా మాధవరావు. అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచి ఫ్యామిలీ. కట్నం అని కాదు కానీ ఏదో అబ్బాయి పై చదువులకు ఏ ఖర్చులు మనం పెట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు. మంచి సంబంధమే సుధాకర్, కానీ మన తాహత్తు కూడా చూసుకోవాలి కదా. ఇన్నేళ్లు కష్టపడి కూతురు పెళ్లికి, కొడుకు చదువులకి సమానంగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం దానికి ఇచ్చేస్తే వీడి జీవితం ఏమవుద్ది? ఒక్కసారి ఆలోచించరా. అమ్మాయిని చూడ్డానికి ఈరోజు సాయంత్రం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో నా స్తోమత ఏంటో ఓపెన్ గా చెప్పేస్తాను. దానికి ఎలా రాసుంటే అలా జరుగుద్ది. సార్, మీటింగ్ స్టార్ట్ అయింది. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. A very warm welcome to all of you. Before we get into the technicalities of the project, I'd like to mention a few things. As most of you know, we at RK Engineering have never ever been involved in collaborations before this. But all that is a thing of the past. From today, we are with you. And we take immense pleasure in collaborating with you on this project. The market, ladies and gentlemen, is watching us very, very keenly. Which is going to be our most prestigious project till date. Shall we? Harsha? Are you bored? I'm fine. Meghna? Uncle? You also seem bored. Why don't both of you go down and have a cup of coffee? Okay, sure. Harsha? బిజినెస్ మీటింగ్ కి మనిద్దరిని కూడా ఎందుకు రమ్మన్నారో తెలుసా హర్ష? ఇలా మనం కలుసుకొని పర్సనల్ గా మాట్లాడుకోవాలని. ఇద్దరివి పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్. బోత్ ఆఫ్ us are highly educated. ఇద్దరం ఓన్లీ హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అండ్ we know each other very well. So they felt we made for each other. Of course me too. చూడటానికి అలా అనిపించుంటాను కానీ నేను నీకంత పర్ఫెక్ట్ కాదు. ఐ లివ్ ఇన్ మై ఓన్ వరల్డ్. నా గోల్ నాది. ఊరు కొట్టేస్తాను నీకు. You are too modest. I like you even more now.
యూ వాంట్ మీ టు బి మోర్ ఆనెస్ట్? నువ్వు కూడా నాకు అంత కరెక్ట్ కాదు. నా ప్రపంచంలో చాలా బోరింగ్ అనిపిస్తావు. కాఫీ అయిపోయింది, బయలుదేరిన అయితే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. మా మాధవరావు గారు అబ్బాయి సుధీర్. నమస్కారం అండి. హాయ్ బాబు. హలో హలో. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మీ ప్రిన్సిపల్స్ మంచితనం గురించి విన్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మా అందరికీ సంతోషం. మా అబ్బాయి ఫ్యూచర్ గురించి మిమ్మల్ని కష్టపడడం తప్పో ఒప్పో తెలియదు, కానీ వాడు బాగా స్థిరపడితే మీ అమ్మాయి కూడా సుఖపడుతుంది. ఆ విషయమే మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీరు అడిగిన దాంట్లో తప్పలేదు. బాబు హర్ష, మీరు మా ఇంటికి మన రజనీకి పెళ్లి చూపులని తెలిసి వచ్చింది. మా చైర్మన్ రవికాంత్ గారు అబ్బాయి. నమస్తే సార్. కూర్చోండి సార్. రండి బాబు, కూర్చోండి. హాయ్ సార్. హాయ్. మీ ఫాదర్ని చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవుతుంటాను సార్. ఆయనలా కష్టపడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని. ఆల్ ది బెస్ట్. నాదరావు గారు మా కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. హీస్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే. మీ అబ్బాయి పై చదువులు కొంచెం డబ్బులు వస్తుంది విన్నాను. మా కంపెనీలో ఆయన చేసిన పనికి ఆయన పేరుని కొంచెం షేర్లు పెట్టాం. మీరు అడిగిన దానికి ఇబ్బంది ఏం లేదు. మంచి రోజులు చూసి ముహూర్తాలు పెట్టండి. మా ఇంటి ఆడపిల్లమ్మ, బాగా చూసుకోవాలి. వస్తుంది సార్. రేపు ఆఫీస్ నుంచి 60 లక్షలు చెక్ పంపిస్తానండి. ఏం సాయం బాబు ఇది? సాయం కాదు సార్, తోడు. ఇన్నేళ్ళగా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఇప్పుడు మేము మీకు తోడుగా ఉంటాం. నేను సుధీర్ బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నాను అన్నయ్య. నాన్నకు నువ్వు అంటే బాగా నమ్మకం. యూ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్. లోపల తీసుకెళ్ళి అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి సార్. హర్ష, మీటింగ్ నుంచి అట్టే వెళ్ళిపోయా, మళ్ళీ రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏ మీటింగ్ నుంచి? అమ్మాయిని కలవాలంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. బోర్డు మీటింగ్లో ఆఫీస్లో చిన్నపిల్లలాగా ఏంటండి? నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాలి. అదే ఉంది మామయ్య. ఆఫీస్ నుంచి మన 10th డివిజన్ మాధవరావు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ అమ్మాయి పెళ్లికి 20 lakhs డొనేషన్ ఇచ్చాడు. రేపు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళ ఇంటికి చెక్ పంపించమని ఆఫీస్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటి దర్శ, 20 lakhs? వాట్ యు ట్రైయింగ్ టు డూ? మనిషిలా ఉందామని. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మన దగ్గరే పనిచేస్తున్నాడు. మనం పెరుగుతూనే ఉన్నాం, కానీ ఆయన మాత్రం కూతురు పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. షేమోనస్ కార్తిక్. ఎవరెవరికో కష్టాలు ఉన్నాయని ఇలా అందరికి ఇస్తూ పోతావా? దే ఫ్యామిలీ. వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని నాకు తెలిసి ఉండదు. తెలుసుంటే నాకన్నా ఎక్కువ ఇచ్చేవాడు. మార్నింగ్ ఫస్ట్ అవర్స్ నుంచి చెక్ పంపించే కార్తిక్. ఇప్పుడు 20 lakhs ఇంకా ఇలా ఎంతమందికి ఇస్తూ వెళ్తాడు మామయ్య? నువ్వు ఇంకా 20 lakhs గురించి ఆలోచిస్తున్నావా? నేను వాడి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయిని కలవడం కోసమే నిన్న ఆఫీస్కి రమ్మన్నారన్న విషయం నాకు తెలీదు. పర్లేదమ్మా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా హర్ష? అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీతోనే చెప్తానమ్మా. సరే, తొందరగా పడుకో. పొద్దున్నే 5ంటికి గుడికెళ్ళాలి. నీ పేరున అభిషేకం చేయిస్తాననుకున్నాను.